హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సుజీ కిచెన్ రెసిపీస్. ఏంటండి, స్టార్టింగ్లోనే చికెన్ చూపిస్తాను అనుకుంటున్నారా? ఈ చికెన్తో ఈరోజు ఒక కొత్త రెసిపీ అయితే మీతో షేర్ చేసుకోబోతున్నాను. చికెన్తో ఫ్రై అయినా సరే, కర్రీ అయినా సరే చేసి చూపిస్తాను అనుకోకండి. కొత్తగా ఇలా కారం పొడి అయితే చేసి చూపించబోతున్నాను. మీరు విన్నది నిజమే అండి, చికెన్తో కారం పొడి అయితే చేసి చూపించబోతున్నాను. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే మళ్ళీ మళ్ళీ ఇలానే చేసుకొని తింటారు. అంత రుచిగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ కారం పొడి అయితే. మరి చికెన్ కారం పొడి రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడైతే వీడియోకి వెళ్ళి చూసేయండి. ముందుగా ఈ చికెన్ కారం పొడి కోసం కావలసిన చికెన్ని ఒక 300 గ్రాముల వరకు తీసుకున్నాను. దీన్ని బోన్లెస్ చికెన్ తీసుకోవాలండి. ఇలా చిన్న పీసులుగా కట్ చేసి నీట్గా కడిగి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కళాయి పెట్టేసుకోండి. కళాయి పెట్టిన తర్వాత ఇందులోకి ఒక 2-3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తర్వాత ఇందులోకి ఒక పెద్ద సైజు వెల్లుల్లి బంతిని తీసుకొని ఇలా పొట్టు తీసేసి ఈ వెల్లుల్లి రేకల్ని ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీదనే ఈ వెల్లుల్లి రేకలు గోల్డ్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఎండుమిర్చిని ఫ్రై చేసుకుందాం. ఎండుమిర్చి వచ్చేసి ఒక 10 వరకు తీసుకున్నాను. ఒక 10 ఎండుమిర్చిని హై ఫ్లేమ్లో కాకుండా చిన్న మంట మీదనే దోరగా వేయించేసుకోండి. నెమ్మదిగా ఫ్రై చేస్తేనే లోపల వరకు మంచిగా వేగిపోయి మంచి వాసన అనేది వస్తుంది. ఇలా వేగిన తర్వాత వీటిని కూడా ఒక ప్లేట్లోకి పెట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక 2-3 కరివేపాకు రెమ్మలు తీసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకొని ఈ కరివేపాకును కూడా ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా తరిగేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలు వచ్చేసి మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించేసుకోవాలి. మనం బిర్యానీకి ఫ్రై చేసుకుంటాం కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్లో, ఆ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత ఇదే ఆయిల్లో మరొక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని ముందుగా కడిగి పెట్టుకున్న ఈ చికెన్ అంతా కూడా మొత్తం వేసేసుకోండి. ఇలా చికెన్ అంతా కూడా వేసుకొని చిన్న మంట మీదనే ఈ చికెన్ మొత్తం కూడా కలుపుతూ ఆయిల్లో కలిసేలాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగానే చికెన్లో నుంచి వాటర్ కూడా వచ్చేసి ఆ వాటర్ అంతా కూడా దగ్గర పడిపోయి చికెన్ అనేది మనకి ఇలా ఫ్రై అవుతుంది. ఇలా ఫ్రై అయిన చికెన్లోకి ఇప్పుడు 1 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మంటని సిమ్లో పెట్టేసి చిన్న మంట మీదనే ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు చక్కగా ఫ్రై చేసుకోండి. ఇలా వేగుతూ ఉంటేనే ఈ చికెన్ ముక్కలు కూడా మనకి మంచి కలర్లో వస్తాయి. ఇలా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఈ అల్లం పేస్ట్ సాల్ట్ అనేది కూడా చికెన్కి బాగా పడుతుంది. ఇలా వేగిన చికెన్ని ఇలా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి ఇవన్నీ ఉన్నాయి కదా, ముందుగా ఇలా ఎండుమిర్చిని అయితే వేసుకోండి మిక్సీ జార్లోకి. ఆ తర్వాత ఫ్రై చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు అలాగే ఫ్రై చేసుకున్న కరివేపాకుని మొత్తం వేయకుండా సగం వరకు వేసుకొని మిగిలిన సగం కరివేపాకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకుందాము. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ మొత్తం కూడా పడతాయండి. ఒక పెద్ద సైజు ఆనియన్ తీసుకున్నాం కదా, అది మొత్తం పడుతుంది తీసుకున్న చికెన్కి. ఇలా ఆనియన్స్ వేసిన తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. చికెన్ ఫ్రై చేసేటప్పుడు 1 స్పూన్ వేసాం కదా, ఇందులో మరొక 1.5 స్పూన్ వరకు వేస్తున్నాను. ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోండి. ఇలా మొత్తం కూడా మిరపకాయలు నలిగిపోయేంత వరకు గ్రైండ్ చేసేసుకోండి. చూసారా, ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చికెన్ వచ్చేసి చూడండి, మరీ పెద్ద సైజు ముక్కలు ఉంటే తొందరగా వేగవు. ఇలా చిన్న పీసులు అయితేనే తొందరగా ఫ్రై అయిపోతాయి. ఇలా చికెన్ మొత్తం కూడా వేసిన తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం పొడి వేసుకోండి. ఆ తర్వాత 1 స్పూన్ వరకు ధనియాల పొడి, అలాగే ఒక 1/2 స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకోండి. ఆ తర్వాత గరం మసాలా కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసుకోండి. గరం మసాలా వల్లనే టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఇలా మసాలాలు వేసిన తర్వాత స్పూన్తో ఒకసారి మొత్తం కలిపేసుకోండి. ఈ కారం మసాలాలంతా కూడా మంచిగా కలుస్తాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకుందాం. వీలైనంత మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, చికెన్ అంతా కూడా పీసులుగా వచ్చేసింది కదా. ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ కారం పొడిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి. మొత్తం మంచి వాసన అయితే వస్తుందండి. ఇలా కారం పొడి పట్టంగానే ఇలా మొత్తం కూడా వేసేసుకొని ఇందులోకి ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు ఉంది కదా, ఈ కరివేపాకుని మొత్తం కూడా వేసేసుకోండి. ఇలా వేసేసుకొని చేయితో ఒకసారి కారం పొడిని మొత్తం కూడా కలిపేసుకోవాలి. చికెన్కి కారం ఏమైనా కలవకుండా ఉంటే ఇలా చేయితో కలిపేసుకున్నామంటే మొత్తం కూడా మిక్స్ అయిపోతుంది.
ఈ కారం పొడిలోకి ఆయిల్ ఏమైనా తక్కువగా అనిపిస్తే చికెన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదండి, ఆయిల్ కొద్దిగా వేసి చేతితో ఇలా కలిపేసుకున్నారంటే ఎంతో టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో చికెన్తో కారం పొడి అయితే రెడీ అయిపోతుంది. చూడడానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, మంచి వాసన అయితే వస్తుంది. ఈ కారం పొడి చేసుకుని వేడివేడి అన్నంలో వేసుకొని తింటూ ఉంటే చాలా చాలా రుచిగా ఉంటుందండి. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చికెన్తో ఇలా కారం పొడి వచ్చేసి ఇలా ఒకసారి చేసి పెట్టుకున్నారంటే వారం రోజుల వరకు స్టోర్ చేసుకోవచ్చు, పాడవకుండా ఉంటుంది. మరి ఎంతో రుచిగా ఉండే చికెన్తో కారం పొడి రెసిపీని మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి ఈ చికెన్ కారం పొడి రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.